అంటే విజయం వెనుక కీలక పాత్ర పోషించే అంశాలు ఏమన్నా? అంటే ఆర్ట్ రిఫ్లెక్షన్ లో వివేకానంద సార్ యాక్చువల్లీ సపోర్టెడ్ మీ లాట్. నేను యాక్చువల్లీ అక్కడ టెస్ట్ సిరీస్ మాత్రం నేను లేను, కానీ సార్ కొన్ని జిఎస్ కూడా నాకు హెల్ప్ చేసినారు. ఎస్ఏ రాయాలి, ఎథిక్స్ ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలి. సో ఆర్ట్ రిఫ్లెక్షన్ అకాడమీ నాకు చాలా హెల్ప్ చేసింది. ఆప్షన్ కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఈ ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేస్తే వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతారు మీ అనుభవంలో? 24 అటెంప్ట్ ఇచ్చినప్పుడు అయితే నేను టాపర్స్ నోట్స్ ఏమున్నాయి అది ఎక్స్టెన్సివ్ గా వాడుకొని ప్రతి టాపిక్ ఆఫ్ యూపీఎస్సీ సిలబస్ కి నేను నోట్స్ చేసుకొని దాన్ని ఎంటైర్ రిలే అయినాను. ప్రిపరేషన్ కావాలనుకున్నారు సజెషన్స్? సార్ సజెషన్ అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ తో పాటు ఏంటంటే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మనం దాంట్లో కన్ఫ్యూజన్ అవ్వద్దు. మీరు ఏం చేయాలని మీ మైండ్ లో ఫిక్స్ అయ్యి సిలబస్ పట్టుకుని దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకుని టెస్ట్ సిరీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది సార్. ఇదే అడ్వైస్. ఇంకా ఏమైనా చెప్తారు పిల్లలకి, రాయబోయే వాళ్ళకి? రాయబోయే వాళ్ళకి సార్ నేను ఏం చెప్తా అంటే మిమ్మల్ని మీరు నమ్మండి, ఫస్ట్ నోట్స్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి బాగా. 1 year మీరు ఇస్తున్నారంటే ఇంకా ఏది పెట్టుకోవద్దు, కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. స్కూల్ డేస్ లో మనం ఎట్లా ప్రిపేర్ అవుతామో ఒక సబ్జెక్ట్ కి అట్లా ప్రిపేర్ అయితే చేయొచ్చు సార్. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2024 ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ సందర్భంగా సివిల్స్ లో విజయం సాధించడం అనేది లక్షలాది మందిని పోటీని తట్టుకొని దాంట్లో ర్యాంక్ సాధించడం అనేది ఒక అన్నితరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మనం ర్యాంకర్ల యొక్క సక్సెస్ స్టోరీలో భాగంగా ఈరోజు ప్రీతి ఏసీ 263 ర్యాంక్ సాధించి దాదాపు ఐఏఎస్ పోస్ట్ ని కైవసం చేసుకోబోతున్నటువంటి ప్రీతితో మనం ఆమె యొక్క విజయ ప్రస్థానాల గురించి పూర్తి వివరాలు సమగ్రంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, మీ యొక్క కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత విషయాలు స్థూలంగా చెప్తారు? నా పేరు ప్రీతి, సార్ చెప్పినట్టు. మా ఫాదర్ వచ్చి ఫార్మర్ అన్నమాట, మా మమ్మీ హౌస్ వైఫ్. నేను యాక్చువల్లీ బేసికల్లీ ఫ్రమ్ నేటివ్ మైసూర్, నాది కర్ణాటక. సో నాకు ఎల్డర్ సిస్టర్ ఉంది, నేను యంగర్ అన్నమాట. సో 2 అమ్మాయిలు. సో ఇది నా ఫ్యామిలీ డీటెయిల్స్. మీరు అకాడమిక్ అంటే చిన్నప్పటి నుంచి కూడా మీ యొక్క విద్య, హై స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత ఇంటర్మీడియట్, నెక్స్ట్ ఎక్కడ చేశారు? నా స్కూలింగ్ అంతా వచ్చి గవర్నమెంట్ స్కూల్లో అయ్యింది, కన్నడ మీడియంలో అయ్యింది. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్, మళ్ళీ కాలేజ్ వచ్చి గవర్నమెంట్ పియూ కాలేజ్ కేఆర్ నగర్ అని, అది కూడా గవర్నమెంట్ లోనే అయ్యింది అనమాట. మళ్ళీ గ్రాడ్యుయేషన్ వచ్చి నాది బీఎస్సీ అగ్రికల్చర్, బీసీ ఫార్మ్ మండి అని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్. మళ్ళీ మాస్టర్స్ వచ్చి నాది బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి, ఉత్తరప్రదేశ్ లో జరిగిందండి. మీరు అంటే పూర్తిగా బీఎస్సీ అగ్రికల్చర్ సైడ్ నుంచి వచ్చి ఇటు సివిల్ వైపు ఎందుకు రావాలనుకున్నారు? అది నాకు యాక్చువల్లీ పర్సనల్ రీజన్స్ కొన్ని ఉండే. నేను ట్రాన్సిట్ అయినప్పుడు, అంటే కర్ణాటక నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కదా మనకి డెవలప్మెంట్ లో అయినా అదంతా. సో నేను అది చూసినప్పుడు ఏదన్నా చెయ్యాలని నాకు అనిపించింది. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ దట్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్. మాస్టర్స్ తర్వాత నేను ప్రాక్టీస్ చేయాలి. అప్పటిదాకా మీకు ఇటువంటి ఆలోచన లేదండి. అంటే నాకు ఉండేది చిన్నప్పటి నుంచి చెయ్యాలని, బట్ పర్టికులర్ గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ చెయ్యాలని లేదు. బట్ తర్వాత మాస్టర్స్ అయినాక కొన్ని నా సీనియర్స్ ప్రిపేర్ అవ్వడము, ఈ ఎగ్జామ్ కి ఇంట్రొడ్యూస్ అవ్వడం బట్టి నేను స్టార్ట్ చేశాను. అంటే దాదాపుగా అందరు కూడా సివిల్స్ ప్రిపరేషన్ అంటే ఎక్కువ ఢిల్లీకి వెళ్తుంటారు, కానీ మీరు హైదరాబాద్ వైపు ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ కొన్ని ఫైనాన్షియల్ రీజన్స్ కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే ఢిల్లీకి వెళ్తే కొంచెం ఎక్కువ ఖర్చులు కూడా అవుతాయి. సో నేనేమన్నా అనుకున్నా అంటే నేను మొత్తం సెల్ఫ్ స్టడీ చేసుకుంటా, జిఎస్ కి వచ్చి ఆప్షనల్ కి తీసుకుందాం అనుకున్నా. సో ఆప్షనల్ కి ఇక్కడ కోచింగ్ తీసుకున్నా ఈ హైదరాబాద్ కి వచ్చి. సో అందుకే ఇక్కడ హైదరాబాద్ లో ఉండడం జరిగింది. మీరు ఎప్పుడు ఫస్ట్ ఇది ఇప్పుడు ఎన్నో అటెంప్ట్? ఇది థర్డ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ మీరు 2020లో ఇచ్చిన. అప్పుడు ప్రిలిమ్స్ కాలేదు. తర్వాత 2021, 2022 నేను ఏం అటెంప్ట్స్ ఇవ్వలేదు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. తర్వాత 2023లో ఇచ్చిన, ప్రిలిమ్స్ కాలేదు, సీసాట్ వల్ల పోయింది. తర్వాత ఈ ఇయర్ ఫస్ట్ టైం ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని అయినాయి. అన్ని 3 స్టేజెస్ క్లియర్ అయినాయి. మీ ఆప్షన్ ఏం తీసుకున్నారు? ఆంథ్రోపాలజీ అండి. ఆంథ్రోపాలజీ వచ్చేసి మీ కోచింగ్ తీసుకున్నారా? అవును, నేను బేసిక్ ఫౌండేషన్ కోర్సు ఆంథ్రోపాలజీకి వచ్చి సోసిన్ అకాడమీ అని, సోసిన్ మేడం ఐఏఎస్ అకాడమీలో తీసుకున్నా. టెస్ట్ సిరీస్ వచ్చి ఆర్ట్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ వివేకానంద సార్ దగ్గర తీసుకున్నా. మిగతా పేపర్లకు సంబంధించేసి జిఎస్ కానీ తర్వాత ఫిలిమ్స్ కానీ ఎలా మీ యొక్క ప్రస్థానం ఎలా అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ నేను జిఎస్ అవునవును ఇప్పుడు ఏమైందంటే అగ్రికల్చర్ అంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ డిఫరెంట్.
అవును సార్. ఒక ఆప్షన్ పక్కన పెడితే మిగతా అన్ని పూర్తిగా మీరు చిన్నప్పటి చెప్పుడు టచ్ చేసి ఉండదు. అవును. అందులో ఇప్పుడు ఉన్నటువంటి చదువులు చూస్తే మనం ప్రత్యేకంగా ఆ జనరల్ స్టడీస్ అనేది అసలు పూర్తిగా అవాయిడ్ చేసుకుంటే ఎంతసేపు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేకపోతే బాటనీ, జువాలజీ వీటిల్లోనే పడిపోతుంది అంటున్నారు. ఈ సివిల్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం పూర్తి స్థాయి ప్రపంచాన్ని మొత్తం సునిశ్చితంగా 360 degreesలో చదవాల్సిన అనేది. అదే మీరు బీఎస్సీ నుంచి ఇటు సైడ్ వచ్చినప్పుడు బేసిక్ ఫౌండేషన్ దగ్గర స్టార్ట్ చేయాలి. అవును. అది ఎలా స్టార్ట్ చేశారు? అంటే మీరు పూర్తిగా గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అవును సార్. ఇలాంటప్పుడు ఏంటంటే మీ చెప్పేటువంటి యొక్క దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు త్రూఅవుట్ ఇండియాలో ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులు కూడా తమ విజయం సాధించడానికి మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మీ ప్రస్థానం పూర్తిగా స్టెప్ బై స్టెప్ చెప్తే వాళ్ళకందరికీ ఉపయోగపడుతుంది. అవును. నేను స్టార్టింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ బేసిక్స్ బుక్స్ చెప్తారు కదా, పాలిటీకి లక్ష్మీకాంత్, మోడర్న్ హిస్టరీ స్పెక్ట్రమ్, అట్లానే నేను బుక్స్ లిస్ట్ లో తీసుకొని స్టార్ట్ చేసిన. కొన్ని నా ఫ్రెండ్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు అర్థం కాకపోతే వాళ్ళ నోట్స్ రెఫర్ చేసిన. కానీ ఫైనల్లీ నేను 2024లో అటెంప్ట్ ఇచ్చినప్పుడు అయితే నేను టాపర్స్ నోట్స్ ఏమున్నాయి అది ఎక్స్టెన్సివ్ గా వాడుకొని ప్రతి టాపిక్ ఆఫ్ యూపీఎస్సీ సిలబస్ కి నేను నోట్స్ చేసుకొని దాన్నే ఎంటైర్లీ రిలే అయినాను. అంటే ఫౌండేషన్ వరకు మొత్తం ఎన్సీఆర్టీ బుక్స్, ఆ తర్వాత ఫండమెంటల్ బుక్స్ ఏవైతే అవన్నీ ప్రిపేర్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానల్ నేను వాడినా అనమాట. ఎగ్జామ్ క్వెస్ట్ అని ఒక ఉంటది, మోహన్ సార్ అని ఉంటారు. వాళ్ళు మ్యారథాన్ సెషన్స్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. నేను అది ఎక్కువ వాడిన. తర్వాత ఐఏఎస్ పిసిఎస్ పాఠశాల అని, పిసిఎస్ పాఠశాల అని దాంట్లో కూడా నేను ప్రిలిమ్స్ కి ఎస్పెషల్లీ నేను ఆ సార్ తోని అంటే యూట్యూబ్ లోనే అవన్నీ ఫ్రీలీ అవైలబుల్ ఉంటాయి. నేను అది ఎక్స్టెన్సివ్ గా వాడినా సార్. ఇంకా ఏమన్నా బుక్స్ కానీ ఏమన్నా బుక్స్ కి అందరూ వాడినట్టే బేసిక్స్ బుక్ వాడిన. తర్వాత శృతి శర్మ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన ఒక మేడం ఉన్నారు, వాళ్ళ నోట్స్ వాడిన. అవన్నీ టెలిగ్రామ్ లో మనకి అవైలబుల్ ఉంటాయి. మళ్ళీ దాత్రి రెడ్డి మేడం ఉన్నారు, వాళ్ళది అగ్రికల్చర్ కి కొన్ని టాపిక్స్ కి. అంటే ప్రతి టాపిక్ కి నాకు ఏ టాపర్స్ నోట్స్ సెట్ అవుతుంది అని అనిపించింది, దాన్ని అది వాడిన. అవన్నీ కూడా మీకు ఇక్కడ టెలిగ్రామ్ లో దొరుకుతాయి. నెక్స్ట్ అదేవిధంగా మేడం మీరు సివిల్స్ లో ముఖ్యంగా ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి ఆంథ్రోపాలజీ మీకు కొంత అగ్రికల్చర్ కి కొంత ఉపయోగం ఏమైనా టచ్ ఉందా అసలు, లేకపోతే ఇష్టంతో తీసుకున్నారా, లేకపోతే అది ఎక్కువ ముందు తీసుకొని విజయం సాధిస్తున్నారు తీసుకున్నారు? అది రెండు చెప్పొచ్చు అండి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన టైంలో ఆంథ్రోపాలజీలో చాలా ర్యాంక్స్ వచ్చినాయి. సో నేను అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఆంథ్రోపాలజీ ఒక సబ్జెక్ట్ ఉంది అని నాకు తెలీదు. సో అప్పుడు ఇదేంటో బాగుంది కదా అని చూస్తే జెనెటిక్స్ పార్ట్ కొంచెము మనకి, నేను ప్లాంట్ జెనెటిక్స్ చదివిన కాబట్టి కొంచెం ఓవర్లాప్ అవుతుండే. మళ్ళీ ఇంకా కొన్ని టాపిక్స్ లైక్ మ్యారేజ్, సొసైటీ అన్ని మనకి లైవ్లీ సబ్జెక్ట్స్ కాబట్టి ఐ చోజ్ దట్ ఆప్షనల్. మీకు అంటే ఇప్పుడు కోచింగ్ తీసుకుంటే ఉపయోగపడుతుంది. ఆప్షన్ కొత్తగా తీసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ముఖ్యంగా ఆప్షన్ తీసుకుంటారు. యాక్చువల్గా మనం మాస్టర్స్ లో కానీ డిగ్రీలో కానీ చదివి ఉండకపోవచ్చు 90%. కొంతమంది మాత్రమే తమ ఆప్షన్ సబ్జెక్ట్ చదువుకున్నదాన్ని తీసుకుంటారు. తీసుకోకుండా మీలాగా వేరే సబ్జెక్ట్ చూస్ చేసుకున్నప్పుడు ఇష్టంతో కావచ్చు, లేదా స్కోరింగ్ ర్యాంకింగ్ సబ్జెక్ట్ అని తీసుకుంటారు. అలాంటి వారికి ఈ ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేస్తే వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతారు మీ అనుభవం ద్వారా? నేనైతే సార్ ఆప్షనల్ కి తీసుకోవాలి అని నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఈ జర్నీ చాలా పెద్దది కాబట్టి ప్రతి ఒక్కటి మనం చదవలేము. నేను 2020లో ప్రిపేర్ అయినప్పుడు నాకు అనిపించింది ఆప్షనల్ కి తీసుకోవాలి అని. ఎందుకంటే ఆప్షనల్ మనకి మంచిగా ఉంటే స్కోర్ మంచిగా అవుతుంది. సో అందుకు నేను ఆప్షనల్ కి తీసుకున్నా. ఎవరైనా కొన్ని టాపిక్స్ అర్థం కాకపోతే ఎవరైనా గైడ్ ఉంటే ఇంకా మంచిది అని నా ఒపీనియన్ సార్. అదే టెస్ట్ సిరీస్ తీసుకున్నా అంటున్నారు, ఓన్లీ కోచింగ్ తీసుకుంటే టెస్ట్ సిరీస్ కూడా కంపల్సరీ? యాక్చువల్లీ కోచింగ్ తీసుకోకపోయినా టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ సార్. ఎందుకంటే మనము ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ రీక్రియేట్ చేసేదే మనకి టెస్ట్ ద్వారా. సో టెస్ట్ అయితే కంపల్సరీ, మనం కోచింగ్ తీసుకోకపోయినా పర్లేదు, టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ. అదేవిధంగా మీరు నెక్స్ట్ అంటే దాదాపు 4th attempt లో మీరు కొట్టారు. ఈ 4th attempt లో అంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళారు. మీకు ఇంటర్వ్యూ బోర్డు ఏ ఇంటర్వ్యూ బోర్డు ఇంటర్వ్యూ చేసి? సార్ నాకు బీబీ స్వెయిన్ సార్ బోర్డు వచ్చింది. బీబీ స్వెయిన్ సార్ బోర్డు వచ్చింది. యాక్చువల్లీ ఇంటర్వ్యూ నాకు ఇక్కడ మాక్ ఇచ్చినప్పుడు నాకు కొన్ని అంత మంచిగా ఒపీనియన్ కొన్ని స్టార్టింగ్ రాలేదు. లాస్ట్ లో ఓకే నువ్వు బాగా చెప్తున్నావు చేస్తున్నావు అన్నారు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే దోస్ కాన్వర్సేషన్స్ ఆర్ లైక్ న్యాచురల్ అండ్ రియల్.
అది ఎట్లా అనిపిస్తుంది అంటే వీఆర్ టాకింగ్ టు సమ్ ఎల్డర్స్ హూ ఆర్ యాక్చువల్లీ మోర్ ఇంటెలెక్చువల్ దాన్ అని అనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఇట్ వాస్ గుడ్, నైస్ ఎక్స్పీరియన్స్. బట్ అప్పుడు అడిగితే నాకు ఐ వాస్ స్కేర్డ్ బికాస్ ఆఫ్ ఆల్ దోస్ ఎన్విరాన్మెంట్ అండ్ బిగ్ బిల్డింగ్స్ ఆఫ్ యూపీఎస్సీ. బట్ నౌ ఇట్ ఈస్ ఐఎమ్ థింకింగ్ దట్ ఇట్ వాస్ గుడ్, ఇట్ ఈస్ ఫ్రెండ్లీ ఉంది సార్. సో ఎంత టైం మీకు వారు ఇంటర్వ్యూ చేశారు సుమారు? హౌ మచ్ టైం? సార్ యాక్చువల్లీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ టైం, నాకు 30 to 40 minutes తీసుకొని ఉండొచ్చు అని నాకు. ఆఫ్టర్నూన్ ఫస్ట్ సెషన్ నేనే ఉన్నా, సో ఎక్కువ టైం తీసుకుని ఉండొచ్చు అని నాకు అనిపించింది. దేనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగారు? మీ రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నలు కదా, జాతీయ అంశాల, అంతర్జాతీయ అంశాలు అడిగారు? సార్ యాక్చువల్లీ అన్ని టాపిక్స్ టచ్ చేసినారు అనమాట. నాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ అట్లాంటి టాపిక్స్. కొన్ని క్వశ్చన్లు సార్ గ్రీన్ రెవల్యూషన్ గురించి అడిగినారు. ఇంకా వీ నీడ్ అనదర్ గ్రీన్ రెవల్యూషన్ కావాలా ఇండియాలో అని ఒక క్వశ్చన్స్ వచ్చింది. మళ్ళీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి అగ్రికల్చర్ కి ఏం రిలేషన్ ఉందని అడిగినారు. సో ఇట్లా అగ్రికల్చర్ రిలేటెడ్ అడిగినారు. సెకండ్లీ నేను విమెన్ కి కొన్ని మెన్స్ట్రువల్ హైజీన్ గురించి అన్ని క్యాంపెయినింగ్ చేసిన ఉండే నా కాలేజ్ లో. సో అది నా డాఫ్ లో మెన్షన్ ఉండే కాబట్టి వాట్ ఆర్ ద ఫీమేల్ హూ ఆర్ లైక్ ఫేసింగ్ దోస్ ప్రాబ్లమ్స్ అది ఇది అని అడిగినారు. ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు వచ్చినాయి సార్. ఇంకా వేరే ఏమైనా ఆర్థికపరమైన ఎకనామికల్ కానీ లేకపోతే టెర్రరిజం అట్లాంటివి కానీ మీ స్టేట్ ఇష్యూస్ కదా? అట్లేం రాలేదు సార్. కర్ణాటకలో కొడుగు డిస్ట్రిక్ట్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, దాని కల్చర్ గురించి వై దే ఆర్ ఆస్కింగ్ ఫర్ స్టేట్హుడ్ అట్లాంటి క్వశ్చన్స్. బయోడేటాలో పేర్కొన్నటువంటి హాబీస్ వాటి మీద ఏమైనా క్వశ్చన్స్ అడిగారు? హాబీస్ మీద ఏం రాలేదు, సబ్జెక్ట్ మీద. అంటే టోటల్ గా ఫ్రెండ్లీగా ఉండే సార్. ఇక్కడ మేము మా ఇంటర్వ్యూస్ కి కంప్లీట్ గా డిఫరెంట్. అవును సార్. అంటే ఇంటర్వ్యూ చేసినట్టు కాకుండా పెద్దలతో మాట్లాడుతున్నట్టుగా. అవును సార్. సార్ ఢిల్లీలో ఒకటి సంకల్ప్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది, దాంట్లో యాక్చువల్లీ కొంచెం రిలేటెడ్ ఉంది అని అనిపించింది, రియల్ కి కూడా మాక్ కి కూడా. మీ తల్లి ఇప్పుడు ర్యాంక్ సాధించారు అంటే ఇండియాలో ఒక అతిపెద్ద అచీవ్మెంట్ గా భావిస్తాం మనం. దీన్ని సాధించారు మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ ఎలా ఫీల్ అయ్యారు? అవును సార్, యాక్చువల్లీ దే ఆర్ సో హ్యాపీ. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఎంత డెస్పరేట్ గా ఈ సక్సెస్ కోసం వెయిట్ చేసినారో వాళ్ళు కూడా. ఎందుకంటే చాలా మంది చాలా రకంగా చెప్తూ ఉంటారు, మన వరకు రాకుండా అవన్నీ షీల్డ్ చేసి నాకు చాలా సపోర్ట్ చేసినారు. యాక్చువల్లీ దే ఆర్ సో హ్యాపీ కంపేర్ టు మీ. నెక్స్ట్ మీ అంటే విజయం వెనుక కీలక పాత్ర పోషించే అంశాలు ఏమన్నా? అంశాలంటే నా పేరెంట్స్ సపోర్ట్స్ ఉండేది. ఎందుకంటే మా ఫాదర్, మా బ్యాక్గ్రౌండ్ కి వచ్చి మా ఫాదర్ అంత డిసిషన్ తీసుకోవడము, ఒక అమ్మాయికి ఇంత సపోర్ట్ ఇవ్వడం అంటే చాలా గ్రేట్. మా డాడీ యాక్చువల్లీ ప్రతి స్టేజ్ లో నాకు చాలా బ్యాక్ బోన్ లెక్క ఉండే. మా మమ్మీ కూడా దాంట్లో. కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, సోమశేఖర్ అని, ఇంకా కొన్ని ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేసినారు, నోట్స్ రాయడం నుంచి కూడా హెల్ప్ చేసినారు. ఇంకా మెన్షన్ చేయాలంటే ఆర్క్ రిఫ్లెక్షన్ లో వివేకానంద సార్ యాక్చువల్లీ సపోర్టెడ్ మీ లాట్. సార్ యాక్చువల్లీ టెస్ట్ సిరీస్ రావడము, నేను యాక్చువల్లీ ఆంథ్రోపాలజీకి మాత్రమే ఇక్కడ టెస్ట్ సిరీస్ మాత్రమే ఎన్రోల్ అయినా, కానీ సార్ కొన్ని జిఎస్ కూడా నాకు హెల్ప్ చేసినారు. ఎస్ఏలో ఎట్లా రాయాలి, ఎథిక్స్ ని ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలి. సో ఆర్క్ రిఫ్లెక్షన్ అకాడమీ నాకు చాలా హెల్ప్ చేసింది. మీ చదువులో అంటే ఇప్పుడు దాదాపు 3 సార్లు ప్రిలిమ్స్ స్టేజ్ కూడా రాలేదు, కనీసం మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూకి వచ్చాము అంటే రాలేదు అన్నప్పుడు నిరుత్సాహపడి ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ బాగా మనం నిరుత్సాహపడి ఉంటాం. అప్పుడు మీరు ఎలా దాన్ని మనం ముందుకు చేశారు? మీకు మీరు ఎలా సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నారా, అయితే ఏమన్నా పుష్ చేశారా? అవును సార్, యాక్చువల్లీ చాలా ఫ్రస్ట్రేషన్ అయితే ఉంటుంది సార్. ఇది లాంగ్ జర్నీ కాబట్టి అందరూ సక్సెస్ అవుతా ఉంటారు, మనమేమో లాగ్ అయినామేమో లేకపోతే అట్లనే ఉండిపోయినామేమో అని అనిపిస్తుంది. దాంట్లో మోటివేషన్ అంటే నాకు కూడా ఉండేది, ఎందుకంటే నేను మధ్యలో వేరే ఎగ్జామ్స్ కూడా తీసుకున్నా, కానీ యూపీఎస్సీ ఏమో మళ్ళీ నాకు ఈ ఎగ్జామ్కి తీసుకొని వచ్చి ఇదే రాయి అన్నట్టు గైడ్ ఒక క్లూ అయితే ఇచ్చింది. సో నేను మళ్ళీ ఆ ఎగ్జామ్ తీసుకోవడానికి అయ్యింది. మా పేరెంట్స్ హెల్ప్ చేసినారు, మేము ఉన్నాము ఏదైనా అవ్వని, ఈ అటెంప్ట్ కాకపోయినా నెక్స్ట్ మళ్ళీ రాయి ఏం కదని. మళ్ళీ కొన్ని ఫ్రెండ్స్ చాలా మోటివేట్ చేసినారు, నీ వల్ల అవుతుంది, యూ కెన్ డూ దిస్ అని. నెక్స్ట్ ఇప్పుడు భవిష్యత్తులో సివిల్స్ ప్రిపరేషన్ కావాలనుకున్న వైపు కావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్, గైడెన్స్? సార్ సజెషన్ అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి.
యాక్చువల్లీ నిన్న వరకు నాకు కూడా ఇంత కాన్ఫిడెన్స్ లేకుండే రిజల్ట్ ముందు. మనం అది చాలా తప్పు చేస్తాము. కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ తో పాటు ఏంటంటే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. మనం దాంట్లో కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఏది ఏంటని మనం చాలా ఫ్రెజైల్ ఉంటాం మెంటల్లో. సో మనం ఎట్లా అవుతుందంటే ఎవరు చెప్పినా మంచిగా చెప్తే మనం నమ్మేస్తాం ఇన్నోసెంట్ గా. సో అట్లా నమ్మకుండా మీరు ఏం చేయాలని మీ మైండ్ లో ఫిక్స్ అయ్యి సిలబస్ పట్టుకొని దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకొని టెస్ట్ సిరీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది సార్. ఇదే అడ్వైస్ అన్నమాట. యాక్చువల్గా అంటే మీరు ఇప్పుడు ఈ 3 ఏళ్ళ అనుభవం ప్లస్ సాధించారు. వాస్తవంగా ఎంత సమయం చదివితే సక్సెస్ సాధించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి? అంటే 1 year సరిపోతుందా, 2 years ఎంత పీరియడ్ అయితే మనం సాధించగలం? సార్ కొంతమందికి అయితే ఫస్ట్ అటెంప్ట్ లోనే అవుతుంది, కొంతమందికి లాస్ట్ అటెంప్ట్ లోనే అవుతుంది. సో నన్ను అడిగితే నేను 2023లో ఏం ఎఫర్ట్ పెట్టినా అది 2024లో నాకు హెల్ప్ అయింది. ఈ ఇయర్ నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు. 2023లో నేను ఏం చేసినా అది నాకు హెల్ప్ అయింది. సో ఇట్ డిపెండ్స్, మనం ఎంత, మనకి కొంచెం లక్ కూడా ఉండాలి. ఆ ఇయర్ మనకు కలిసి వచ్చిందంటే అవుతుంది సార్. అదేవిధంగా ఇంకా అంటే మీరు నెక్స్ట్ మీ గోల్స్ అంటే ఇప్పుడు సివిల్ సర్వీస్ లో జాయిన్ అవుతున్నారు. ఈ రంగంలో ఏం చేయాలనుకుంటున్నారు? అంటే సర్వీస్ లోకి వచ్చాక ప్రజలకు ఏ విధంగా మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు? అవును సార్, నేను చదువుతున్నప్పుడు చాలా వరకు ఇది చేయాలి అది చేయాలని అనుకున్నా. సో నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఏం చేయాలని. బట్ నేను ఏ కేడార్కి వెళ్తా, మళ్ళీ నా డిస్ట్రిక్ట్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటుందని నేను అనలైజ్ చేసి, మళ్ళీ ఇప్పుడు మేము ఇంకా ఆస్పిరెంట్స్ మోడ్లోనే ఉన్నాం కాబట్టి ఒక ట్రైనింగ్ అంతా అయినాక నేను ఏం చేయాలని, నా కెపాసిటీ ఎంత ఉంటుందని అర్థం చేసుకొని చేయగలుగుతా. కానీ నాకైతే హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్లో, మళ్ళీ యూత్స్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కొంచెం చేయాలని నేను అనుకుంటున్నాను సార్. ఇంకా ఏమైనా చెప్తారు పిల్లలకి, రాయబోయే వాళ్ళకి? రాయబోయే వాళ్ళకి సార్ నేను ఏం చెప్తా అంటే, మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ నోట్స్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి బాగా. 1 year మీరు ఇస్తున్నారంటే ఇంకా ఏది పెట్టుకోవద్దు, కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో ఈజీగా తీసుకోండి. ఇప్పుడు చెప్పడం యాక్చువల్లీ ఈజీ, చేసే వాళ్ళకి ఇబ్బంది అని అనిపిస్తుంది ఆ టైంలో. సో ఏం చెప్తా అంటే ఇదే సార్, మంచిగా నోట్స్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. స్కూల్ డేస్లో మనం ఎట్లా ప్రిపేర్ అవుతామో ఒక సబ్జెక్ట్కి అట్లా ప్రిపేర్ అయితే చేయొచ్చు సార్. ఇది ఇంకొకటి, సోషల్ మీడియా బాగా డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అవును సార్. ఈ వీటికి సంబంధించి మీరు ఎలాగా? యాక్చువల్గా ఇప్పుడు సోషల్ మీడియానే విజయం ప్రస్థానంలో మీకు అది ఉపయోగపడింది. అవును సార్. టెలిగ్రామ్ ఛానల్ తీసుకున్నారు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూశారు, దాంట్లో నుంచి మీరు నోట్స్ పిక్ చేసుకున్నారు, దాన్ని ఫాలో అయ్యారు, సక్సెస్ అయ్యారు. అదే సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ కూడా, అది అంతరాయం కలిగించేదానికి కూడా ఉంది. దానికి ఎలా అవాయిడ్ చేయాలి అని చెప్తారు సార్? ఇప్పుడు మనం సీరియస్ గా ఆస్పిరెంట్స్ ఉన్నాం అనుకోండి, మనకి ఒక 2-3 hours టెలిగ్రామ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా వాడితే ఒక రిగ్రెట్ లెక్క ఫీల్ వస్తుంది, అయ్యో నేను చదవలేదు అని. కానీ అది గుర్తు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి తర్వాత మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ ఉంటాము. రిపీట్ కాకుండా అది మనసులో పెట్టుకొని, నేనైతే మొత్తం ఆఫ్ ఏం అవ్వలేదు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ, వాట్సాప్ అని. జస్ట్ మెయిన్స్ టైంలో అయితే నేను బేసిక్ సెట్ ఫోన్ వాడేదాన్ని, మెయిన్స్ టైంలో డిస్ట్రాక్ట్ అవ్వద్దని. దాని తర్వాత నేను వాడినా. బట్ నేను ఈ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ ఏం ఎప్పుడు ఉండను. సో కంట్రోల్ చేసుకోవాలి కొంచెం సార్. సివిల్స్ ప్రస్థానం అనేది ఒక సుదీర్ఘమైన ప్రస్థానం. ఈ ప్రస్థానంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నప్పటికీ కూడా విజయం సాధించవచ్చని మనకు ప్రీతి నిరూపించింది మరోసారి. ఇంతకుముందు ఎంతో మంది సక్సెస్ అయి నిరూపించారు. ఈ సంవత్సరం ప్రీతి కూడా తన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి తనను తాము నమ్ముకుంటే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు. తనకి ఇష్టమైనటువంటి యొక్క హెల్త్, ఎడ్యుకేషన్, తర్వాత ఎంప్లాయ్మెంట్ సంబంధించిన సెక్టార్లో భవిష్యత్తులో దేశానికి, ప్రజలకి హెల్ప్ చేయాలని ఆలోచన కోణంతో ముందుకు పోతుంది. విష్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్.